వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ప్రతిపక్ష పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేసిన మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ పార్క్ పనులు త్వరితగతిన చేపట్టాలి. పార్క్ ప్లాన్ లో మార్పులు చేసిన కమిషనర్ కర్ణన్. ప్రతి నిరుపేద ఇంట్లో సన్న బియ్యం ఉండడమే ప్రభుత్వ లక్ష్యం. చేవేళ్లలో లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కాల యాదయ్య. ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మందుల సామెల్. ఇక డీటెయిల్ చూస్తే తప్పుడు ప్రచారం చేస్తే నాశనం అయిపోతావు కేటీఆర్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. కేటీఆర్ మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది, ఆమె సంగతి ఏందో చూడని ఎద్దేవా చేశారు. నాతో పెట్టుకుంటే నీకు వచ్చేది ఏం లేదు, నీలాగా కులబలము ధనబలము నా వద్ద లేవన్నారు మంత్రి సీతక్క. కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషివి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతమంది జైలుకు పోయిర్రు, ఎంతమందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం, వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్ లో అనేక మంది మీద, మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయ కావచ్చు, ఇంకోకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది, అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. కాబట్టి ఈ రోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది, ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది. అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలచన చేయాలన్నటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈ రోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు మా ధర్నా మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నీ నాయకులందరూ, నీ రమణారెడ్డి వచ్చిండు, నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చిండ్రు. శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కాన్వాయ్ని అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్ధితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగులో పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు, పక్క నియోజకవర్గాలకు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో గల పార్కు సుందరీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పార్కును పరిశీలించారు. పార్క్ అభివృద్ధి సుందరీకరణ చేపట్టిన ప్లాన్లో మార్పులు చేయాలని సూచించారు. రోడ్డు నెంబర్ 36 నుండి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు నెంబర్ 25 వరకు మధ్యలో ఉన్న పార్కును సందర్శించారు. పార్కులో విజిటర్స్ కు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా అన్ని విధాలుగా సుందరీకరణ, అత్యవసర పనులను చేపట్టి నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రేషన్ షాపు ద్వారా సన్న బియ్యం తీసుకున్న చేవెళ్ల పట్టణ సమీపంలోని ఇబ్రహీంపల్లి కాలనీకి చెందిన లబ్ధిదారుడు జీవనంలో కృష్ణ ఇంట్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య భోజనం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్న బియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్న బియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే మందుల సామెల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ అదొకటి మనం ఎన్ని చైర్స్ ఇస్తున్నాం దాని ప్రకారం ఇది లాస్ట్ చూస్తున్నా కదా సార్. మనం ఒకసారి నంబర్ డిసైడ్ అయినాక దాదాపుగా దాని ప్రకారం ఒకసారి లాస్ట్ దాకా పోయి కానీ గాలి వచ్చినప్పుడు సరౌండింగ్స్ వస్తుంది. దానికి మందేం తెలుసా? సాంప్రదాయుడే వాటర్ కూడా కాదు. టెండర్ ఇచ్చి నువ్వు సాంపి మంచి సిక్కు కలుపు ఒక్క కింద డస్ట్బిన్ లేదు చూడు మీరు అట్లా లేలే. నేను అన్ని హెలిప్యాడ్ చూసాను చాలా వరకు. మొత్తం నువ్వు సాంపుదాలు అది హెలిప్యాడ్ ఇట్లా చేసేది సర్కిల్ ఉండేది పెయింట్తో మొత్తం దాని మీద హెచ్ పెయింట్ చేసేది. అప్పుడు పాత సిస్టమ్ ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు కాబట్టి సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుండి బయటికి వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకొని తనిఖీలు చేపట్టారు. డాగ్ బాంబ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రావడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. नंबर 8
సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇక్కడ అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. బాగుంది అని చెప్తే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది, తర్వాత అడ్వకేట్స్కి, లిటిగేషన్స్కి, తర్వాత జడ్జెస్కి, స్టాఫ్కి, ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కంపల్సరీగా బాంబ్ స్కౌట్స్కి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి, డిటెక్టర్స్ పెట్టాలి. అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా కమిటీ వైపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ డిటెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌ చేయాల్సింది. అప్పుడే మనకి ఇది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. ఈ నజారత్కు బాంబు బెదిరిస్తుందని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. సిటీ సివిల్ కోర్ట్, మల్కాజ్గిరి కోర్ట్, హైదరాబాదు, సికింద్రాబాద్, ఈ 3 కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏదో ఒక అక్కతాయిలు చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు. ఎవరైతే చేసిరో వాళ్ళను కఠినంగా ఖండించాలని ఆ కాలు ఇచ్చేసి నేను సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీకి మహిళలంటే గౌరవం లేదని, మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సవిత అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు శోచనీయమన్న మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మరి మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులకు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలపైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈ రోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులను, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంత్ రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు, సలహాలు అభివృద్ధి పైనో లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా జగన్ పర్యటనకు వస్తున్నారంటే ఆయనకు ఒక శవమైన ఉండాలి, లేకుంటే ఒక శవమైన లేపేయాలనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ కి ఏ పండు ఏమిటో తెలుసా అని, మామిడి రకాలు ఎన్ని ఉన్నాయో వాటి పేర్లు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేము మీ యాత్రను స్వాగతిస్తున్నాం, కానీ వేల మంది రావడం ఏంటి, మార్కెట్ యార్డ్ అంటే మైదానం కాదన్నారు భానుప్రకాష్ రెడ్డి. రాష్ట్ర కార్యదర్శి దీపక్ యాదవ్, సెంట్రల్ మండల అధ్యక్షులు, టీటీడీ పార్లమెంట్ సభ్యులు, అజయ్ కుమార్ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్, నా పేరు వరప్రసాద్, జిల్లా బేర్నిషా తోతాపూరి. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు
రేపు మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి మండీల్ని పరిశీలించడానికి వారు వస్తున్నారు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు భావనలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆశ్చర్యంగా మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాను. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తల ఆ పక్క ఈ పక్క తిప్పుకోకుండా, గూగుల్లో చూడకుండా, ఎవరిని అడగకుండా, అదేంటన్నారు మన ఏదో సినిమా గురించి అట్లా అడగకుండా, దీన్ని ఏమంటావు చెప్పు. ఈ పండు పేరు చెప్పు చాలు, ఎవరిని అడగకుండా. ఇది ఇంకో రకం, దీని పేరు చెప్పు. ఇంకోటి ఇంకా ముఖ్యమైనది, రేపు మీరు చూడ్డానికి వస్తున్నటువంటి మా చిత్తూరు జిల్లాలో ఎక్కువ పండేది ఇది. నీ చేతనైతే ఈ 3 పేర్లు చెప్పిన ఆయన నువ్వు. మా మిత్రులు చెప్తారు, ఉన్న వాళ్ళందరూ చెప్పగలుగుతారు. దీన్ని చిత్తూరు జిల్లాలో మా రైతులు ఎక్కువ పండించే బెంగళూరు మామిడి పండు అంటారు. దీనికి ఇంకో పేరు ఉంది, తోతాపురి అంటారు. ఇది మిత్రులారా నీలం అంటారు, దీన్ని నీలం. ఇది చాలా అందరికీ ఇష్టంగా తింటారు, బేర్నిషా. ఇంకో పేరు దీనికి బంగినపల్లి అంటారు. ఇది మేము చెప్పగలుగుతాం. నువ్వు అడగకుండా, గూగుల్ తల్లిని అడగకుండా నువ్వు చెప్పగలుగుతావా? అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు, అంతకుముందు సుదీర్ఘ పాదయాత్ర చేశావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. ఏ రోజైనా సరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో రైతన్నల సమస్యల గురించి, ముఖ్యంగా మా జిల్లాలో సూర్యాపేట జిల్లా గరటపల్లి మండలం కీతవారిగూడెంలో అర్ధరాత్రి ఊరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ట్రాక్టర్లు కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ పోతుండగా ఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. तुम्हारा नंबर बोलिए। 85 अरे डोर को लेकर आगे सतीश डोर को लेकर आगे ए डोर लगाने पड़कोट्रो ये रे यार साहेब ए बाबू नंबर एक बार बार తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్లో సంబంధాలు చూడడమే కాకుండా నూతన వధూవరులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఎంతో కష్టపడి మ్యారేజ్ బ్యూరోను ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు. నెక్స్ట్ అవార్డ్ శ్యామరాజ్ ముజరాజ్ గారికి.
అందరి క్లాస్ తో ఎంకరేజ్ చేయాలండి. కొట్టుర్రి. అనేక చూడు సినా చూడు నేను ఈనాడు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్, కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి, మరి మంచి క్రమశిక్షణతోటి ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి. ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి సంబంధాలు చూస్తూ కూడా సంబంధాలు కూడా ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపద వచ్చినా కానీ వాళ్ళకి దగ్గరుండి అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళు వధూవరులు మరి ఇరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నారో అవి కూడా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ ఎంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడో చూసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా వీళ్ళే స్వయంగా దగ్గర చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ఫారెన్ సంబంధాలపైన ఇష్టపడి పంపిస్తూ ఆడిపోయిన తర్వాత 1 yearలో పట్టిన సంబంధాలు విడాకుల వరకు వస్తున్న సంగతి చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి చాలామందికి నమ్మకస్తులుగా ఉన్న ఈ తెలంగాణ బ్యూరో వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీరు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. డబ్బుల గురించి కాకుండా మంచి సంబంధాలు ఏర్పాటు చేసేసి మంచి పెళ్లిళ్ళు చేసి మీ సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా పనులను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేసిన మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ పార్క్ పనులు త్వరితగతిన చేపట్టాలి. పార్క్ ప్లాన్ లో మార్పులు చేసిన కమిషనర్ కన్నన్. ప్రతి నిరుపేద ఇంట్లో సన్న బియ్యం ఉండడమే ప్రభుత్వ లక్ష్యం. చేవేళ్లలో లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కాల యాదయ్య. ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మందుల సామెల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.